బట్ తెర వెనకాతలు ఏం జరుగుతాయో మాకు తెలియదు కదండి. ఇంటర్వ్యూల్లో మీరు చెప్పరు. ఇప్పుడంటే అందరూ మాట్లాడుతున్నారు, సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత అందరూ ఓపెన్ గా అన్ని మాట్లాడుతున్నారు. నేను కొట్టానని చెప్తున్నారు, వాడు నన్ను కొట్టాడని చెప్తున్నారు, చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. తర్వాత మీ కథలు, మీరు రాసుకున్న కథలు తక్కువ కదా మీ సినిమాలకి? అంటే ఐడియా నేను ఇస్తాను సార్. నేను ఎప్పుడు కథ పేరు నా పేరు వేసుకోండి సార్. ఏంటంటే సార్, ఇప్పుడు ఒక ఫ్లైట్ ఉందనుకోండి సార్, ఆ ఫ్లైట్కి సింగిల్ ఇంజిన్ ఉందనుకోండి, భయంగా వెళ్తా ఉంది. సింగిల్ ఇంజిన్ ఎక్కడ ఫెయిల్ అయితే ఎక్కడ పడిపోతా ఉంది. డబుల్ ఇంజిన్ అనుకోండి ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటుందండి. 4 ఇంజిన్లు అనుకోండి ఇంకా కాన్ఫిడెన్స్గా ఉంటాం. అలాగా నేను ఒక పాయింట్ అనుకుని నా పాయింట్ని 4 రైటర్లతో కూర్చోబెట్టి రాయించుకుంటాను. ఒక్కొక్కరితో ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటుందండి. ఆ 4 నుంచి మళ్ళీ నేను సమీకరించుకుంటే ఒక కథ తయారు చేసుకుని ఆ కథ వెళ్తాను సార్. అర్థమైంది. అంటే ప్రేయస్ రావే పోసాని మురళి గారు, ప్రేయస్ రావే పోసాని మురళి గారు, ఆయన కృషి, ఆయన చాలా మంది కృషి ఉంది. అయోధ్య రామయ్య, పోసాని మురళి గారు. పోసాని మురళి. సో ఎక్కువ పోసాని మురళి గారితో మీరు ఎక్కువ ట్రావెల్ అయ్యారు. 3 సినిమాలు చేశాడు. 3 సినిమాలు చేశారు. మీరేమో గ్యాప్ తీసుకున్నారు, ఆయనేమో యాక్టర్ అయిపోయాడు. అవును సార్. డైరెక్టర్ కూడా వేయడం అనుకోండి. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాకి ఫస్ట్ ఆయన శ్రావణ మాసం చేశారు. శ్రావణ మాసం ఆ సినిమాకి నేనే డైరెక్టర్ అండి. డైరెక్టర్ అయితే నాకు స్క్రిప్ట్ నాకు నచ్చలేదు సార్. ఆయన ప్రొడ్యూసర్ ఆయన ఉన్నప్పుడు కథ భలే ఉంది కదా. అన్ని సూపర్ హిట్లు ఇచ్చిన కృష్ణమురళి, పోసాని కృష్ణమురళి స్క్రిప్ట్ మీకు నచ్చలేదు. అంటే ప్రొడ్యూసర్ ఆయన ఉన్నప్పుడు నాకు చాలా భయం వేస్తుంది కదంటే, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అది నాకు ఎటు పోతుందండి కథ పోతుంటే, నేను ఇలా కాదు ఇలా ఉండాలంటే సరే చూద్దాం ఆలోచిందని చెప్పి ఒక రోజు నైట్ నాకు ఫోన్ చేసి, మహేష్ రాజా నన్ను క్షమించి రాజా అన్నట్టు, ఏంటి చెప్పండి సార్ అని, నేను డైరెక్ట్ చేస్తాను సినిమా. సరే ఓకే సార్ చేయండి సార్, కానీ నన్ను ఎక్కడ స్క్రిప్ట్ లేని వాళ్ళు చేయొద్దు, మీకు పర్సనల్గా నన్ను యూజ్ చేసుకోండి. అంటే మీరు ఎక్కడ ఒక ప్రొడక్షన్ మేనేజర్లా పెట్టుకోండి నన్ను. అబ్బా అని అలా చేశాను సార్. ప్రొడక్షన్ మేనేజర్లా చేశాను సినిమా. అవునా? రాజమండ్రి వెళ్ళినప్పుడు రాజమండ్రి లొకేషన్స్ అండి, దగ్గర లొకేషన్ తెలుసు. ఎందుకండి మీకు నచ్చలేదు శ్రావణ మాసం స్క్రిప్ట్? సార్ సినిమా రిజల్ట్ మీరు చూసారు కదా. కానీ నేను అందుకే అడుగుతాను. అదే సార్, అందుకే నాకు నచ్చలేదు సార్. రిజల్ట్ బాగోలేదు. అసలు ఏం చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా, ఏం చెప్తున్నా ఉండదు సార్. ఇప్పుడు పోసాని మురళి గారు ప్రేయస్ రావు తీసుకున్నా, ఒక ఐద్యరావు తీసుకున్నా, ఒక మూల ఉంటుంది సార్. స్నేహితులు మంచి సినిమాలు, పెద్ద సినిమాలు, మంచి సినిమాలు రాశాడు. అంటే దాంట్లో ఏం ఉండదు సార్, అసలు ఏంటో తెలియదు సార్. ఎటులాగా వెళ్తుంటుంది కథ, గజిబిజిగా ఉంటుంది సార్. దాంతో తను బాగా నష్టపోయారు. తర్వాత ఆయన ఆపరేషన్ దుర్యోధన, ఆ ఆపరేషన్ దుర్యోధన నేను గట్టిగా మాట్లాడి, సార్ మీరే మరి చేస్తున్నారు, నేను దగ్గర ఉంటాను, నేను మొత్తం స్క్రిప్ట్ సైడ్ చూసుకుంటా, మీరు వన్ సైడ్ వెళ్ళిపోవద్దు. మీరు వన్ సైడ్ వెళ్తే ఆ రోజు మీరు చేసిన ప్రేయస్ రావే కానీ శివయ్య కానీ అంత హిట్లు అవ్వవు. చెయ్యి కలుస్తాను కదా సార్ శబ్దం, ఇద్దరం కలుద్దాం, ఆ స్క్రిప్ట్ మీద ఇద్దరం కూర్చున్నాం సార్. అప్పుడు ఆ స్క్రిప్ట్ మీద కొరటాల శివ గారు, బివిఎస్ రవి గారు, వీళ్ళందరూ కూడా కూర్చున్నారు కథ మీద. కూర్చుని చేస్తే మరి బ్లాక్ బస్టర్ ఇష్టం. ఆపరేషన్ మొత్తం అన్ని రోజుల్లో ఉన్నాను షూటింగ్, కానీ ప్రతి రోజు నేను ఉన్నా. అవును, పెద్ద హిట్ కదా ఆపరేషన్. చాలా విచిత్రంగా ఉంటుంది సినిమా కూడా, అదే కొత్తగా ఉంటుంది. అవునండి. పోసాని మురళి గారితో ఆ జర్నీ సార్. అదే నేను ఎందుకు అడిగానంటే, మీరు మీ కథని, అంటే ట్రెండ్స్ ఎలా మారిపోయి, డైరెక్టర్ తమిళ్లో స్టార్ట్ అయింది, తర్వాత దాసనారాయణ స్టార్ట్ చేశారు అది తెలుగులో. ఎవరి కథ వాళ్ళు రాసుకోవడం, డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు కానీ, చాలా మంది డైరెక్టర్లు, కోదండరామరెడ్డి గారు, ముత్యాల సుబ్బయ్య గారు లాంటి డైరెక్టర్స్ అందరూ కూడా ఇంకోళ్ళ కథనే వాళ్ళు చేశారు డైరెక్టర్స్ గా. ఏది బెటర్ అంటారంటే, ఇంకోటి కథ డైరెక్ట్ చేయడం కరెక్టా, లేకపోతే డైరెక్టర్ తన కథను తనే డైరెక్ట్ చేసుకోవడం కరెక్టా? అంటే రెండు ఓకేనండి, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఒక డైరెక్టర్ తన కథ తను చేసుకున్నప్పుడు అది సూపర్ హిట్ అయిన తర్వాత ప్రతి కథ అలాగ ఉంటుందేమో ఫీల్డ్లో ఉంటారు నేను. ఏం సార్, స్కూల్ మారదండి. అంటే నేను చెప్పింది విన్నారు కదా, ఇది కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్ ఉంటారండి. అదే బయట కథ అనుకోండి, మనం 10 సార్లు డిస్కషన్ చేస్తామండి. అంటే మన మనసు కూడా చెప్పింది ఇది కరెక్టా కాదా. అదే మీరు కృష్ణమురళికే చెప్పారు కదా. ఏమంటే అలాగా నేను చాలా మంది రైటర్లతో కూర్చుంటాను సార్. ఫస్ట్ కూర్చుని, ఈవెన్ నా ప్రేయస్ రావు కూడా త్రివిక్రమ్ గారు పనిచేశారు. అంటే అప్పుడు మురళి గారి దగ్గర లేరైనా. అదే ఆయన స్వయంవరం సినిమా స్వయంవరం హిట్ అండి, ఆయనకి మంచి హిట్, పెద్ద హిట్. ఆ టైంలో నా కోసం
అప్పుడు నాకు చాలా ఫ్రెండ్గా ఉండేవాడు నేను. నా కోసం రాయి అంటే నైట్లు వెళ్ళి ఆయనతో కూడా ఒక వెర్షన్ రాయించుకునేవాడు. రాశారు, ఒక వెర్షన్ రాయించారు. మరి కృష్ణమురళి గారు దానికి ఒప్పుకున్నారా? తెలియదు సార్ అసలు, అమ్మా తెలియదు. ఆ సినిమాకి మురళి గారే కదా చాలా మందితో రాయించుకున్నాను నేను. నాకు రాసుకున్నాను, నాకు వెర్షన్ రాసుకున్నాను, నేను వెర్షన్ రాసుకున్నా, అందరు రాసుకున్నాను. ట్రేసి బెటర్ చూసుకుని తీసుకున్నాను. మరి మీరు బాగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన సినిమాగా చెప్పాలంటే ఏ సినిమా చెప్తారండి? జోరుగా వచ్చారు కదా సార్. ఏ అది మంచి మంచి కథ సార్, అది మంచి పాయింట్ సార్. అది ఆ సినిమా నేను చాలా పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాను ఆ టైంలో. నువ్వు నేను ఆ టైంలో సినిమా మాట్లాడింది యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది, మంచి హిట్ అవుతుంది అనుకున్నాను సార్ అది. బట్ ఆ టైంలో ఏంటంటే సినిమా అనుకున్న డేట్ రిలీజ్ కాలేదు సార్. సినిమా ఒక డేట్ వేసేసామంటే వేసిన తర్వాత ఏమైందంటే అది త్రూ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా సినిమా రిలీజ్. కొన్ని కారణాల వలన నేను లాస్ట్ మినిట్లో రేపు 2 days రిలీజ్ ఉంటుంది కనుక మయూరికి షిఫ్ట్ అయింది సార్ సినిమాని. మయూరికి షిఫ్ట్ అయితే ఆ సినిమాని చైర్మన్ గారు చూశారండి. రామోజీ గారు, సుధాకర్ గారు, బాపిరెడ్డి గారు, మొత్తం టీం అంతా చూసి వాళ్ళకి ఈ సినిమా నచ్చి సినిమా మనం రిలీజ్ చేయడం కాదు, మనం కొనేద్దాం, అడగండి ఇస్తాడేమో అని ఫస్ట్ టైం కొన్నారు సినిమా అంటున్నారు. నేను తీసిన దానికి డబుల్ పేమెంట్ ఇచ్చండి, డబుల్ అమౌంట్ అండి. నేను తీసిన అమౌంట్కి డబుల్ ఇచ్చారండి. ఇచ్చే సినిమా తీసుకున్నారు సార్. మరేం ప్రాబ్లం? అదే సార్, ఇప్పుడు డబ్బులా ఎక్స్ట్రా వచ్చినాయి? డబ్బులు వచ్చేయండి, స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ కదా ఆయనండి వాళ్ళది. ఏమైందంటే సార్ సినిమా ఒక్కసారి ఒక సినిమా డేట్ పడిపోయింది సార్. అప్పుడు నేను కొంచెం ఫామ్ లో ఉన్నాను సార్. నేను అవును మహేష్ పిక్చర్ అని చూస్తూ ఉండేవారు, అలాగా వెయిట్ చేసి ఉండేవారు. ఉందండి. ఆ టైంలో నా సినిమా పడిపోయింది. జోరుగా హుషారుగా సాంగ్స్ పెద్ద హిట్ అండి. అవును, ఆ ట్రైలర్ కూడా బాగుండేయండి. సినిమా డేట్ ఎప్పుడైతే పడిపోయిందో ఆ డేట్ రిలీజ్ కాలేదు. థియేటర్లకు చాలా మంది జనం వెళ్ళారు. రోజు థియేటర్ లిస్ట్ కూడా వేసేసామండి. ఓకే, అంటే 6వ తారీఖు రిలీజ్, ఆగస్ట్ 6వ తారీఖు రిలీజ్ అని డేట్ వేసేసామండి. లిస్ట్ థియేటర్ లిస్ట్, అప్పుడు థియేటర్ లిస్ట్ కూడా పోస్టర్ మీద వేసి పేపర్ యాడ్లోనే ఉండేదండి. మొత్తం అంతా వేసేసాం సార్. అలాగా పోస్టర్లు కూడా అలాగే ఏ ఊరుగా ఊరు థియేటర్లతో పోస్టర్లు కూడా పడిపోయండి. రిలీజ్ కాలేదు సినిమా. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకు రిలీజ్ అవ్వలేదండి. అదే సార్, రామోజీ గారు కొనుక్కున్నారు సార్. వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజే రిలీజ్ చేస్తామని చెప్పి నా తోటి మాట్లాడుకుని సైన్ చేసి సినిమా తీసుకున్నారు. సేమ్ డేట్ రిలీజ్. సడన్ గా ఏం చేసి నా సైనింగ్ అయిపోయి నాకు చెక్ ఇచ్చేసారండి. ఇచ్చేసిన తర్వాత మహేష్, సుధాకర్ గారు పిలిచి, మహేష్ ఇప్పుడు సినిమా రిలీజ్ చేయట్లేదు, మేము నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకుంటాం. ఇంకెందుకు థియేటర్లు అన్నీ కూడా సురేష్ మూవీస్ కంట్రోల్లో ఉన్న థియేటర్లు ఉన్నాయి, మా కంట్రోల్లో మా థియేటర్లు మేము వేసుకుంటాం కానీ సినిమాని ఆపేసారు సార్. అలాగా ఆపేసి వాళ్ళకి ఏంటంటే బాగా కాన్ఫిడెన్స్ అండి ఆ సినిమా మీద. ఒక నువ్వే కావాలి రేంజ్ ఆడుతుంది వాళ్ళ ఫీలింగ్ అండి. దాంతో ఏం చేశారంటే ఇటువంటి సినిమాని వేస్తే ఒక పెద్ద సినిమా మీద వేద్దాం, దానికన్నా ఇది బాగుందంటే రేంజ్ పెరుగుద్ది కదా అనేసి అప్పుడు చెన్నకేశ్వరరెడ్డి, జెమిని 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఆ 3వ సినిమాకి రిలీజ్ అయింది సార్. మధ్యలో పచ్చడి అయిపోయింది.